దేవుని కాపుదల, దేవుని భద్రత నిరంతరము మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆయన పోషించి సంరక్షించి మిమ్మల్ని తృప్తిపరచునుగాక. ఆయన సన్నిధి నిత్యము మీతో ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానించుకుందాం. 42వ కీర్తన 9వ వచనము 10వ వచనము 2 వచనాలు చదివి ధ్యానించుకుందాం. కావున నీవేళ నన్ను మరిచి ఉన్నావు, శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చునేమో అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. కోరాహు కుమారులు ఈ మాటలు రాస్తూ దేవుని అడుగుతూ ఉన్నారు. అయ్యా, నీవేళ నన్ను మరిచి ఉన్నావు అని దేవుని అడుగుతున్నారు. మొదటిది. రెండవది, శత్రువు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చునేమో అని అడుగుతున్నాడు. మరి నువ్వు కూడా దేవుని ఇలా అడుగుతున్నావా, ప్రశ్నిస్తున్నావా, లేదా దేవుని మీద నమ్మకము విశ్వాసం కలిగి ఉంటున్నావా? సంచరించవలసి వచ్చునేమో అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. మన కింద నా ఆశ్రయదుర్గమైన అంటున్నాడు. అంటే కొన్నిసార్లు మనం కూడా దేవుని నిందించే విధంగా, దేవుని బాధ పెట్టే విధంగా మాట్లాడుతూ ఉంటాం. కానీ తను తెలుసుకుంటున్నాడు, నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో, చూసారా, నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను, నేను మనవి చేయుచున్నాను, నేను మనవి చేయుచున్నాను అని చెప్తున్నాడు. రెండోది. మూడోది, నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. నీ దేవుడు ఏమాయను దినమెల్లా అడుగుచున్నారు. నీ బాధలేంటి, నీ కష్టాలేంటి, నీ ఇబ్బందులేంటి, ఇరుకులేంటి అడుగుతున్నారు. మరి నువ్వు కూడా అనేకమైన ప్రమాదాలు, అపాయాలు, కష్టాలు, వ్యాధులు, బాధల మధ్యలో ఉంటున్నావా? అనేకులు ఏం చేశాడు దేవుడు అని నిందిస్తున్నారా, దూషిస్తున్నారా? భయపడకు, దేవుని నమ్ము, దేవుని మీద విశ్వాసం ఉంచు. దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. 4వది అంటున్నాడు, వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. వారి దూషణ చేత, అంటే వారు దూషించే మాటల చేత నా ఎముకలు విరుచుచున్నారు. అంతగా దూషిస్తున్నారు. అంటే ఎంత వేదన ఉంది ఆయనకు, ఎంత బాధ ఉంది. ఒకసారి ఆలోచించేయండి. ఇలాంటి వేదన బాధలతో ఉన్నావా? ఉంటే నమ్ము, విశ్వాసం కలిగి ఉండు. రెండే అనమాట. దేవుని నమ్మాలి, రెండోది విశ్వాసం కలిగి ఉండాలి. నమ్మడం అంటే అర్థం ఏంటంటే ఈ పరిస్థితుల నుంచి దేవుని బయటకు తీసుకొస్తాడు, ఏ మనిషి తీసుకురాడు. ఒకటి నమ్మడం, మూడోది విశ్వాసం కలిగి ఉండాలంటే నా జీవితంలో దేవుడు అద్భుతము ఏదో చేయబోతున్నాడు, అందుకే నేను విశ్వాసం కలిగి ఉండాలి. ఇప్పుడు చూడైనా ఈ 2 వచనాలు దేవుణ్ణి ఇలా అడుగుతూ ఇలా ఉన్నారయ్యా అని మాట్లాడుతున్నాడు. 11వ వచనం ఎంత అద్భుతమైన వచనమో, అతడు తను ఎలా మార్పు చెందాడో చూద్దాం. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ తొందరపడుచున్నావు. తన ప్రాణంతో అంటున్నాడు. చూసారా? 2 ప్రాణము మొట్టమొదటిది కృంగిపోతుంది, రెండవది తొందర పెడతాది. కాబట్టి నీ ప్రాణం కూడా కృంగిపోతుందేమో, తొందర పెడుతుందేమో. నీ ప్రాణంతో నువ్వు మాట్లాడు, సరిచేసుకో, పాపాన్ని ఒప్పుకో, విడిచిపెట్టు. వాక్యం చదవట్లేదేమో, ధ్యానించట్లేదేమో, ప్రార్థన చేయట్లేదేమో, ఆదివారం మందిరంకి వెళ్ళట్లేదేమో, పని మీద ఉన్న శ్రద్ధ ప్రార్థన మీద పెట్టలేకపోతున్నావేమో, సరి చేసుకో. కోరహు కుమారులు వాళ్ళు తిరిగి ఆలోచన చేస్తున్నారు. తన ప్రాణంతో అంటున్నారు, నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ తొందరపడుతున్నావు అని తన ప్రాణంతో మాట్లాడుతున్నారు. 3వది ఎంత అద్భుతం చూడు. దేవుని
యందు నిరీక్షణ ఉంచుము. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. మూడోది ఏంటంటే నిరీక్షణ అంటే ఎదురు చూడాలి. ఫస్ట్ది నమ్మడం, రెండవది విశ్వసించడం, మూడోది ఏంటంటే నిరీక్షణ కలిగి ఉండాలి, ఎదురు చూడాలి. నా దేవుడు శత్రువు నుంచి విడిపిస్తాడు, అనేకమైన ప్రమాదాలు, అపాయాలు, కష్టాల నుంచి విడిపిస్తాడు. దేవుడు నా జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. నిరీక్షణ కలిగి ఉంచాలి. ఎన్ని వచ్చినాయి? మొట్టమొదటి నమ్మడం, రెండవది విశ్వసించడం, మూడవది నిరీక్షణ కలగడం. నాలుగో చూద్దాం. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. అంటే నా రక్షణకు కర్త ఆయన్నే రక్షించే దేవుడు. నాలుగోది ఏంటంటే నన్ను రక్షిస్తాడు, శత్రువు నుంచి రక్షిస్తాడు, నా ఎముకలు విరిచేవారి నుంచి రక్షిస్తాడు, దూషించేవారి నుంచి రక్షిస్తాడు. యేసు అనగా రక్షకుడు, యేసుక్రీస్తు అనగా రక్షకుడు. నాలుగోది రక్షకుడు అంటే నన్ను రక్షించే దేవుడు. పాపాల నుంచి రక్షిస్తాడు, నరకం నుంచి రక్షిస్తాడు, అనేకమైన బాధలు, కష్టాల నుంచి రక్షిస్తాడు. ఎందుకంటే ఆయన కుమారుని ఎందుకు పంపాడంటే నన్ను రక్షించడానికే తన కుమారుని పంపాడు. ఐదవది, ఇకను నేను ఆయనను స్తుతించెదను. అంటే నేను ఆయన ప్రశ్నించను, ఆయనను బాధ పెట్టను, ఆయనను దుఃఖపెట్టను, ఆయనకు అవమానకరంగా నేను జీవించను. ఇంకను నేను దేవుని స్తుతిస్తాను, దేవుణ్ణి ఆరాధిస్తాను అని తీర్మానం చేసుకొని ఏమంటున్నాడు? 46వ కీర్తన 1వ వచనం, దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయనే నమ్ముకోదైన సహాయకుడు. ఆపదొస్తున్నప్పుడు ఏంటంటే నమ్ముకోదైన సహాయకుడు అని చెప్పగలుగుతున్నాడు. మరి నువ్వు చెప్పగలుగుతున్నావా? ఆపదొస్తున్నప్పుడు సహాయం చేసే దేవుడని చెప్పగలుగుతున్నావా? కాబట్టి మరొక వాక్యాన్ని చదువుకుందాం. ఆపదొస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. స్తుతిస్తే నీకు కలిగే లాభాలేంటో త్వరగా మనం చూద్దాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనం, నీ దేవుడని యెహోవాని సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. ఎప్పుడైతే దేవుని స్తుతించడం నువ్వు ప్రారంభిస్తావో ఆయన చేసే అద్భుతం ఏంటంటే ఫస్ట్ ఆహారము, రెండవది పానమును, మూడవది ఏం చేస్తున్నాడు? నీ మధ్య నుండి రోగములు తొలగించును, ఆహారమును నీ పానమును దీవించును. అంతేకాకుండా నీ మధ్య నుంచి రోగాలు తొలగించును. ప్రార్థన. కన్న తండ్రి, వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మమ్మల్ని ఆదరించి ధైర్యపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో పొందినాం తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.